ఇగో నేను వేశాను నెట్టింట ప్రౌడ్ రండి అట. ప్రౌడ్ అంటే రండి అంటే అదొక వేశ్య టైప్ అన్నట్టు. ఇక అందరూ తెలుసుగా ప్రాస్టిట్యూట్ అన్నట్టు రండి అంటే. ఇక తెలుగు మరి నేను చెప్పాల్సి వస్తుంది. హ్యాష్ ట్యాగ్ ప్రౌడ్ రండి అని ఒక హ్యాష్ ట్యాగ్ బలంగా ట్రెండ్ అవుతా ఉంది. సో దివిజా బాసిన్ యూట్యూబ్ వీడియోతో షురు. ఆ కుప్పలు తిప్పలుగా రీల్స్ మీమ్స్. వేశ్య అనే పదం ప్రొఫైల్ కు యాడ్. స్వాగతిస్తున్నట్టు కొందరు, తిట్టిపోస్తున్నటువంటి మరికొందరు. ఇక మిమ్మల్ని మీరు వేశ్య అనుకుంటే ఏం చేస్తాం? ఏం చేయలేం. సో ఇది చాలా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఏదైనా కొత్త అంశం తెరపైకి వస్తే చాలు అది ట్రెండింగ్ అవ్వాల్సిందే. తెల్లారేసరికి దీని గురించే అంతా చర్చిస్తారు. అలాగే తాజాగా ఓ అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రౌడ్ రండి అంటూ కుప్పలు తెప్పలుగా రీల్స్ మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం భారీగా ప్రభావితం చేసింది. ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, థెరపిస్ట్, ఫెమినిస్ట్, కంటెంట్ క్రియేటర్ అయినటువంటి దివిజా బాసిన్ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అనుకోకుండా దారుణంగా పాపులర్ అయిపోయింది. దీంతో వేశ్య అనేటువంటి అవమానకరమైనటువంటి పదాన్ని పిల్లలు, మహిళలు ఆమెలాగే తమ ప్రొఫైల్ కు యాడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. బయోలు, పోస్టులో ఇందుకు సంబంధించిన కంటెంట్ పెట్టేస్తూ గర్వంగా నేను వేశ్యను అని చెప్పుకున్నారు. అంటే వేశ్యను అంటే మీరు అందరి దగ్గర పంట ఉండండి అన్నట్టే అర్థమవుతుంది కదా, అదే తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా మనం ఒకసారి ఆ ట్రెండ్ ఏంది, ఎవరామె దివిజా బాసిన్ అట చూద్దాం. ఈమె ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. ఇక ట్రెండింగ్ కారణం ఏంటంటే సాధారణంగా ఒక మహిళ కొంచెం బోల్డ్ గా మాట్లాడినా, కొద్దిగా ఎక్స్పోజ్ చేసినా క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ అయిపోతుంది. కామెంట్ సెక్షన్ మొత్తం నెగిటివ్ కామెంట్స్ తో నిండిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది మహిళలు ఈ ఆన్లైన్ హరాస్మెంట్ ఎదుర్కొంటారు. బూత్ కామెంట్స్ తో కొందరు డిప్రెషన్ కూడా వెళ్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్న దివిజా బాసిన్ వేధింపులకు వ్యతిరేకంగా ఈ పదాన్ని అవమానకరంగా కాకుండా నార్మలైజ్ గా చూసేలా చేయాలని నిర్ణయించుకుంది. ఐఆమ్ ప్రౌడ్ రండి అనే యూట్యూబ్ వీడియో ద్వారా ఈ హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేసింది. ఇందులో రండి కామెంట్స్ పొందినటువంటి అనుభవం గురించి పంచుకోండి. చివరిలో ఎస్ అని నేను నిజాన్ని అంగీకరిస్తున్నానని, నేను ఒక రాండి, ప్రౌడ్ రాండి, గుర్తుంచుకోండి, రండి సూపర్ మెస్సీ అంటూ వీడియోను ముగించింది. అసలు విషయం ఏంటంటే ఈ ఉద్యమం పురుషులు మహిళలపై వాడే బూతులను సాధారణీకరించాలని చెప్పాలనుకుంది దివిజా బాసిన్. స్త్రీలు దీన్ని అవమానంగా భావిస్తే భయపడిపోతారని, యాక్సెప్ట్ చేస్తే ఆ బాధే ఉండదని, స్లట్ వాక్ వంటి ఉద్యమానికి సమానంగా ఉండాలని అనుకుంది. ఈ వీడియో ఫైర్ స్మార్ట్ లక్ వ్యాపించింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ పోల్చుకున్న వేలాది మంది యూజర్లు చిన్నపిల్లలతో సహా తమ ప్రొఫైల్ కు ప్రౌడ్ రండి యాడ్ చేసుకున్నారు. రీల్ స్టోరీలు ఫెమినిజం, మానసిక ఆరోగ్యం, స్థిరత్వంపై చర్చలకు దారితీశాయి. వైరల్ క్లిప్పింగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ పొందాయంటూ చూస్తున్నాం. వ్యతిరేకత వెనుక మహిళలు చాలా మంది ఈ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తే వ్యతిరేకత కూడా అంత పెద్ద మొత్తంలో ఎదురైంది. ఇది చిన్నపిల్లలను తప్పుదో పట్టిస్తుందని తిట్టిపోస్తున్నారు. 14 ఏళ్ల చిన్నారులు సైతం దీన్ని స్వీకరించడం ద్వారా వారి భవిష్యత్తుపై ఎంత దారుణమైన ప్రభావం చూపుతుందో తెలుసా అంటూ ఫైర్ అవుతున్నారు. దివిజా బాసిన్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లలను లైంగిక ప్రభావాల నుంచి రక్షించాలని కోరుతున్నారు. అయితే దివిజా మాత్రం ఇన్నాళ్ళు రాండి అని పిలిచిన పురుషులు తాము బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఎవరో కొంతమంది ఉన్మాదులు చేసినటువంటి ఇలాంటి కామెంట్స్ పట్ల ఈరోజు మొత్తం మహిళా సమాజాన్ని గురించి మొత్తం మారాలి, ఇది ఒక జర్నలిస్ట్ చేయాలని అనుకోవడం ఎంతవరకు నిజమో నాకైతే అర్థమవుతలేదు. సో ఇది ఈమె చేసినటువంటి పరిస్థితి. సో ఈమె చూడండి, థెరపిస్ట్, క్రియేటర్, ఫెమినిస్ట్, ఫౌండర్ ఆఫ్ ప్రౌడ్ రండి అంటూ చూస్తాను. మరి ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి. సో పీపుల్ అఫెన్ సే డిప్రెషన్ ఈజ్ ఎ చాయిస్, దీస్ పీపుల్ ఆర్ యూజువల్లీ అంటూ ఇదంతా రాస్తా ఉంది. సో ఐఎమ్ ప్రౌడ్ రండి అంటూ. సో ఫైనల్లీ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లైక్ ఎన్డీటీవీ is covering widespread verbal violence that happens against women on the internet and real life. Maybe small win and things will take అంటూ చూస్తాం. ఏందో ఇది అయితే అంటే రోజు రోజుకి మన దేశంలో ఒక రకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి వైపరీత్యాలు. దానిలో ఇది ఒకటి. సో ఎవరికి వాళ్ళు అంటే కొంతమంది ప్రౌడ్ రండి అని పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఏంది రండి అంటే ఏంది, ప్రాస్టిట్యూట్ అన్నట్టు. అంటే ప్రాస్టిట్యూట్ అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటారు అన్నట్టు. మరి అది చేస్తున్నట్టుగా పెట్టుకున్న అదే పరిస్థితి అంటే ఎక్కడ దాకా పోతుంది ఈ సమాజం? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఎటు పోతున్నాయో ఒకసారి తెలుసుకుని విపరీతమైనటువంటి దానికి పోతున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ఎంతవరకు ఏందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. ఏందో ఆమె అన్నీ పెడతా ఉంది. సో చూద్దాం ఎక్కడి వరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.